ఎబ్రీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 14 నుండి 18 వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నది. తాను పుత్రులను పిలుచువారు రక్తమాంసపూరితులకు శరీరములకు గల వారొకటిచే తాను వారి వలె ఒకటయే కాక వారు మానవ స్వభావమునందు తాను భోగస్వామి అయ్యాను. మృత్యుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింపచేయుటకు, తద్వారా మృత్యు భయము చేత తమ జీవితమంతా బానిసత్వము గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకు ఆయన అట్లాయను. 16. ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించినది కాదని, అబ్రహాము సంతతికి సంబంధించినదని స్పష్టమగుచున్నది. ప్రజల పాప పరిహారార్థము దేవుని సేవలో విశ్వసనీయుడగును దయామయుడును అగు ప్రధాన యాజకుడగుటకుగాను ఆయన సర్వ విధముల తన సోదరులను పోలినవాడొకటి కావలసి వచ్చినని దీని భావం. తాను శోధింపబడి వ్యధనందును కనుక ఇప్పుడు ఆయన శోధింపబడి వారికి సాయపడగలడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.